టీచర్స్ एनपीईजीएल राष्ट्रीय बालिका प्रारंभिक शिक्षा कार्यक्रम। प्रारंभिक शिक्षा में लैंगिक साक्षरता की पढ़ाई को पाठना कैसे होते हैं यहाँ पर देखिए। లిటరసీలో బడికి వెళ్ళే వయసులో ఉండి బడిలో నమోదు కాని బడి బయట బాలికలు విద్యలో వెనుకబడిన ఆవాస ప్రాంతాలలో లింగ వివక్షత రూపుమాపడానికి ఎన్పిఈజిఎల్ రూపొందించడం జరిగింది. సో మీరు మైన్ కీ పాయింట్ని అర్థం చేసుకోవాలి. ఏంటండి? బడికి వెళ్ళే వయసులో ఉండి బడిలో నమోదు కాని బడి బయట బాలికలు విద్యలో వెనుకబడిన ఆవాస ప్రాంతాలలో లింగ వివక్షత లింగ వివక్షత రూపుమాపడానికి ఎన్పిఈజిఈఎల్ రూపొందించబడింది. రైట్. ఏంటి అసలు? ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి. शैक्षिक रूप से पिछड़े आवासीय क्षेत्र स्कूल जाने की उम्र की लड़कियां स्कूल से बाहर या गैर नामांकित यहाँ पर इन क्षेत्रों में लैंगिक भेदभाव को पूरी तरह से समाप्त करना పూర్తిగా సమాప్తం చేయాలి. एनपीईजीईएल क्या है? सर्व शिक्षा अभियान के अंतर्गत संचालित है. అంటే సర్వశిక్షణ అభియాన్లో ఇది కలిసిపోయినట్టుగా ఉంటుంది. राष्ट्रीय स्तर पर प्रारंभिक शिक्षा तक की लड़कियों के लिए अतिरिक्त సహాయత ప్రణాళి అంటే ఆ పిల్లలకి సహాయముగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్సికి సీదీ దేఖరేఖ్ మే ఏక్ విశేష పహల్. ఇది ఈ ఎస్ఎస్సికి తగ్గట్టుగా ఇక్కడ ఆడపిల్లలకి చేయవలసిన విషయాలకి ఇక్కడ ఏంటి ఒకసారి చూడండి. కహా కామ్ కర్తా హై, వేర్ ఇట్ విల్ బి వర్క్. మహిళా సాక్షరతా దర్ రాష్ట్రీయ సాక్షరతా ప్రతిశత సే కమ్ హై. మహిళా సాక్షరత లిటరసీ. నెక్స్ట్ అంటే మహిళల లిటరసీ రాష్ట్రీయ సాక్షరత ప్రతిశత చాలా తక్కువ ఉంది అక్క అలాంటి ప్రదేశంలో ఎక్కువ. నెక్స్ట్ జెండర్ గ్యాప్, జెండర్ బయాస్ లాగా కొన్ని ఉంటాయి కదండి, లింగ వివక్షలు చూపించడం. ఇలాగా అందరికీ బ్యాలెన్స్డ్గా మగవాళ్ళు ఏ మేరకు చదివిన వాళ్ళు ఉన్నారో ఆడవారు కూడా ఆ మేరకు చదివిన వాళ్ళే ఉండాలి అనేది ఉద్దేశం. నెక్స్ట్ కేవల్ ఇన్ दोहरी शर्तों को पूरा करने वाले क्षेत्रों में सघन हस्तक्षेप అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇవన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. कार्यक्रम के लक्ष्य क्या क्या है? पहुंच और ठहराव, एक्सेस एंड रिटेंशन. 6 to 14 इयर्स लड़कियों का नामांकन बढ़ाना और स्कूलों को सुलभ बनाना. అంటే వారి యొక్క ఎన్రోల్మెంట్ పెంచాలి, స్కూల్స్కి వచ్చే వారి సంఖ్యను పెంచాలి. నెక్స్ట్ పార్టిసిపేషన్, सक्रिय भागीदारी. वर्तमान शिक्षा प्रणाली में लड़कियों की भागीदारी को बढ़ाना. అంటే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆడపిల్లల యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేలాగా చూడటం. నెక్స్ట్ సశక్తీకరణ, ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలంటే ఫస్ట్ పిల్లల్ని చదివించాలి కదా. गुणवत्तापूर्ण शैक्षिक अवसरों के माध्यम से लड़कियों को सशक्त बनाना. పిల్లల్ని చదివిస్తేనే కదండి లేడీస్ పెద్దవాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు బాగా డెవలప్ అవ్వగలరు. బేసిక్ ఉండాలి కదా. నెక్స్ట్ హోలిస్టిక్ డెవలప్మెంట్, వ్యావసాయిక పాఠ్యక్రమం और పాఠ్యచర్య పాఠ్యేతర గతివిద్య. మీరు గమనించినట్టయితే అమ్మాయిలకి దాదాపుగా కుట్టు మిషన్లు, అలానే ఎంబ్రాయిడింగ్, ఇలాగ చాలా విషయాలు ఎక్స్ట్రాగా కూడా నేర్పించేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే వాళ్ళు రాణించాలి ఫైనాన్షియల్గా. ఫ్యూచర్లో కుట్టు మిషన్స్ అవన్నీ నేర్చుకున్నారనుకోండి, ఒక పర్టికులర్ స్టడీస్ అయిపోయిన తర్వాత ఏమవుద్ది, నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు కనీసం ఆ వర్క్ చేసుకుంటూ కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండగలరు. राज्य स्तर आंध्र प्रदेश एसएसए के तहत हर मंडल में मंडल क्लस्टर स्कूल्स की स्थापना की गई है. मंडल लेवल ఇక్కడ చూడండి క్లస్టర్స్ గా चाहिए कैसे है
एससी, एसटी, बीसी। नेक्स्ट माइनॉरिटीज। इन क्लस्टरों का चयन विशेष रूप से उन क्षेत्रों में किया जाता है जहां महिला సాక్షరత అత్యంత కమ హై. ఈ క్లస్టర్స్ స్కూల్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయంటే ఎక్కడైతే మహిళల యొక్క లిటరసీ తక్కువగా ఉంటుందో అక్కడ. నెక్స్ట్ స్కూల్ సే బాహర్ रहने वाली లड़कियों की సంఖ్య बहुत अधिक है. అంటే స్కూల్లో ఉండటం కన్నా ఆ ప్రదేశంలో పిల్లలు ఎక్కువ బయట ఉన్నట్టయితే, బయట ఉండడం అంటే ఈవెన్ స్కూల్కి మాత్రమే వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా కూడా బయట ఉన్నట్టే. नेक्स्ट ఇక్కడ చూడండి, एनपीईजीएल कार्यान्वयन पदानुक्रम. यहाँ पर देखिए राज्य स्तर एसएसए, जिला स्तर बालिका विकास अधिकारी जीसीडीओ. ఓకేనా, జీసీడీఓ. నెక్స్ట్ తర్వాత మండల క్లస్టర్. స్టేట్కి వచ్చేసి ఎస్ఎస్ఏ, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి జీసీడీఓ, తర్వాత మండల క్లస్టర్. ఇక్కడ సమన్వయ సమితి ద్వారా నియుక్తి, అంటే ఈ ఆర్గనైజ్ చేయడానికి తగ్గట్టుగా. మీరు ఎస్ఎస్ఏ ద్వారా కొన్ని స్కూల్స్లో ఎక్విప్మెంట్స్ పడ్డాయి అనేటివి ఇలాంటివి కూడా అప్పుడప్పుడు వింటుంటారు కదా, అవి. నెక్స్ట్ జమీనీ స్తర్, అంటే అంశకాలిక్ స్వయం సేవక్, పార్ట్ టైం వాలంటీర్స్గా. మీకు తెలుసు కదా, మ్యాక్సిమం ఎస్ఎస్సి పార్ట్ టైం వాలంటీర్స్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక్కడ చూడండి, స్టేట్ ఎస్ఎస్ఏ, డిస్ట్రిక్ట్ వచ్చేసి జీసీడీఓ, మండల క్లస్టర్, నెక్స్ట్ అంశకాలిక్ స్వయం సేవక్, పార్ట్ టైం వాలంటీర్. ఓకేనా. నెక్స్ట్ జిల్లా స్తర్. ఇక్కడ ఏంటి, ప్రశిక్షణ కార్యక్రమం. ఏం చేస్తారండి వీళ్ళు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. నెక్స్ట్ సాముదాయిక బందీ, కమ్యూనిటీ మొబిలైజేషన్స్. ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ గ్రూప్ ఫామ్ చేసేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, నిరంతర నిగరాని, ఎప్పుడు కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉండడం. సో జస్ట్ ఫామ్ చేసేసి కమ్యూనిటీస్ని అవి మానిటరింగ్ చేయకపోతే జరగవు కదండి. నెక్స్ట్ క్లస్టర్ సమన్వయక్, క్లస్టర్ కోఆర్డినేటర్స్. సమన్వయ సమితి ద్వారా నియుక్త, అంటే ఈ కమిటీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, సో ఈ కమ్యూనిటీస్ ద్వారా ఒక క్లస్టర్ కోఆర్డినేటర్. నెక్స్ట్ సంసాధन प्रबंधन, स्थानीय रूप से उपलब्ध संसाधनों का అధికతం ఉపయోగ కరణ. ఇక్కడ ఏంటంటే స్థానియ రూపంలో ఉన్నటువంటి ఆ ఏరియాకు తగ్గట్టుగా ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో వాటి ద్వారానే వాటన్నిటిని ఎక్కువగా ఉపయోగించుకునేలాగా. నెక్స్ట్ దైనిక ఉపస్థితి, డైలీ అటెండెన్స్. నామాంకిత బచ్చోం కా ప్రతిదిన్ స్కూల్ ఆనా సునిశ్చిత్ కరణ, అంటే ప్రతిరోజు పిల్లలు వచ్చేలాగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు రాలేదు, ఏంటి పరిస్థితి, ఇవన్నీ. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కానీ మీరు కొన్ని ప్రదేశాలు చూసినట్టయితే, సిటీస్లో పెద్దగా వస్తారో లేదో తెలియదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్లస్టర్ కోఆర్డినేటర్స్ వాళ్ళంతా తరచూ చుట్టూ అటువైపుగా వెళ్ళేసి అన్ని చూసేసి వచ్చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ స్వస్థ దేఖ్భాల్, హెల్త్ కండిషన్స్ ఎవరికి ఎలా ఉన్నాయనేది కూడా చూస్తూ ఉంటారు. లड़कियों के स्वास्थ्य पर विशेष ध्यान देना, लड़कियों के स्वास्थ्य पर विशेष ध्यान అంటే ఆడపిల్లల యొక్క హెల్త్ రిలేటెడ్. ఈ పార్ట్ టైం వాలంటీర్స్ ఏం చేస్తారు, హర్ క్లస్టర్ మే ఏక్ अंशकालिक स्वयं सेवक की व्यवस्था, श्रृंखला की सबसे महत्वपूर्ण कड़ी जो सीधे बच्चों और उनके परिवारों से जुड़कर दैनिक स्तर पर कार्यक्रम को సఫల్ बनाती है. వీళ్ళు చాలా మెయిన్ అండి, ఎందుకంటే కోఆర్డినేటర్స్ ఉండడం, తర్వాత క్లస్టర్స్ ఉండడం, ఇవన్నీ ఉన్నా సరే ఎవరైతే మెయిన్ ఈ వాలంటీర్ ఉంటారో వీరిదే చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే డైరెక్ట్గా స్టూడెంట్ని కలిసే వాళ్ళు వీరే కదండి. నెక్స్ట్ ఈ ఫైనల్ గోల్ ఏంటి, రాష్ట్రీయ దృష్టి, एसएसए से लेकर स्थानीय स्वयं सेवक के समर्पण तक यह पूरी श्रृंखला एक ही लक्ष्य के लिए काम करती है, लैंगिक साक्षरता की खाई को हमेशा के लिए मिटाना और हर बालिका को
గుణవత్తాపూర్ణ శిక్షా కే లియే సశక్తీకరణ. అందరి పిల్లల్లో కన్ఫామ్‌గా వారు బాగా డెవలప్ అయ్యేలాగా తగ్గట్టుగా. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఆర్ఎంఎస్ఏ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు